వెల్కమ్ టు లైఫ్ లైన్. థైరాయిడ్ గురించి మనందరికీ తెలుసు, కానీ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి? థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఈ అంశాలన్నింటి గురించి వివరించడానికి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ శశికాంత్. ఈ అంశాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 66660337 లేదా 338 అనే నెంబర్లకి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే అండి. థైరాయిడ్ గురించి కామన్గా అందరికీ తెలుసు, కానీ థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటండి? ఎలా గుర్తించాలి? థైరాయిడ్ క్యాన్సర్ అనేది థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అండి. నెక్లో ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ అందరికీ ఉంటుంది. ఇది మన బేసల్ మెటబాలిక్ రేట్ అనేది బాడీలో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్లో కామన్ అంటే ఇంక ఇట్ ఈస్ రైజింగ్ ఆల్సో. సో థైరాయిడ్లో మనకి మెయిన్ సిమ్టమ్ ఏమొస్తుందంటే క్యాన్సర్ ఉన్నప్పుడు స్వెల్లింగ్. అందరూ థైరాయిడ్ క్యాన్సర్ నెక్లో స్వెల్లింగ్ చూస్తారు. నెక్లో స్వెల్లింగ్ చూడగానే తర్వాత స్వెల్లింగ్ పెద్దదవుతూ ఉంటే స్వాలయింగ్ డిఫికల్టీ, తర్వాత వాయిస్ చేంజ్ చేయడం. ఈ స్వాలయింగ్ వాయిస్ చేంజ్ చేయడం లేట్ సిమ్టమ్స్ అండి. ఫస్ట్ మనకి స్వెల్లింగ్ అనేది నెక్లో కనపడుతుంది, దానివల్ల అందరికీ ఫస్ట్ డౌట్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ గొంతు దగ్గర వాపు వచ్చింది అంటే మనం డౌట్ పడాలి, అంతేనా? అవునండి. ఫస్ట్ వాపు వచ్చిందంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి. ఎగ్జామినేషన్ పాల్పేషన్ అంటాం, చూస్తాము థైరాయిడ్ నాడ్యూల్ సైజ్ ఎంత ఉంది, థైరాయిడ్లోంచి వస్తుందా లేకపోతే నెక్లోంచి వేరే చోట లింఫ్ నోడ్స్ నుంచి వస్తుందా అనేది డిటర్మిన్ చేస్తాము. తర్వాత థైరాయిడ్లోంచి వస్తుందని మనకి ముట్టుకోగానే తెలుస్తుంది. థైరాయిడ్లోంచి వస్తుందని తెలియగానే నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఆ మాస్ ఎంత సైజ్ ఉంది, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఆ మాస్ది అనేది నెక్స్ట్ స్టెప్ ఆఫ్. అంటే ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎలా ఉంటాయండి? ఎలాంటి టెస్ట్లు చేస్తారు? ఫస్ట్ స్టెప్ ఎనీ థైరాయిడ్ నాడ్యూల్ పాల్పేషన్లో డిటెక్ట్ అయిన దాన్ని నెక్స్ట్ స్టెప్ ఈజ్ అల్ట్రాసౌండ్ అండి. సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అల్ట్రాసౌండ్. నెక్ అంటాం. నెక్ అల్ట్రాసౌండ్లో థైరాయిడ్ నాడ్యూల్ సైజు, క్యారెక్టరిస్టిక్స్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి కొన్ని అల్ట్రాసౌండ్లో. హై రిస్క్ ఫీచర్స్ అంటాము. సో నాడ్యూల్ సైజు అని డాక్యుమెంట్ చేసుకుంటాం. అదే టైంలో మనకి నెక్లో వేరే చోట ఉన్న లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, లింఫ్ గడ్డలు, అవి కూడా ఉన్నాయా, ఉంటే వాటిల్ సైజ్ ఎంత, అవి డిటర్మిన్ చేస్తాము. సో ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఏ థైరాయిడ్ నాడ్యూల్ అండి. ఓకే, రీజన్స్ ఏంటండి అసలు ఎందుకు వస్తుంది థైరాయిడ్ క్యాన్సర్ అనేది? థైరాయిడ్ క్యాన్సర్కి పర్టికులర్ రీజన్స్ ఏమీ లేవండి. దేర్ ఆర్ సమ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని, బట్ అగైన్ లైక్ అదర్ క్యాన్సర్స్, ఇప్పుడు ఓరల్ క్యావిటీలో వచ్చే క్యాన్సర్స్, స్మోకింగ్ కానీ, పాన్, ఇవన్నీ దేర్ ఆర్ నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ దాట్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్. ఓన్లీ థింగ్ ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎప్పుడైనా జరుగుంటే, లైక్ చిన్నప్పుడు ఎప్పుడైనా వేరే దానికి ఎప్పుడైనా నెక్కి రేడియేషన్ ఇచ్చుంటే, తర్వాత లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటే వచ్చే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. బట్ డైరెక్ట్ 1-on-1 కాజ్ అనేది థైరాయిడ్ క్యాన్సర్లో ఇంతవరకు తెలియలేదండి. ఓకే, అంటే చిన్నప్పుడు రేడియేషన్ అంటే అప్పుడు కంపల్సరీ క్యాన్సర్ వస్తుందా? వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. వస్తుందని ఏమీ లేదండి. ఈవెన్ ఇప్పుడు రష్యాలో చెర్నోబైల్ న్యూక్లియర్ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ రీజన్ నుంచి వచ్చినప్పుడు ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాని అందరికీ వస్తుందని లేదండి. రేడియేషన్ తీసుకున్న, నెక్ రేడియేషన్ తీసుకున్న అందరికీ థైరాయిడ్ క్యాన్సర్ రావాలని లేదండి. ఓకే, మెయిన్ ట్రీట్మెంట్ ఏముంటుందండి థైరాయిడ్ క్యాన్సర్కి? థైరాయిడ్ క్యాన్సర్ ఫస్ట్ డయాగ్నోసిస్ అని నేను చెప్పాను కదా, అల్ట్రాసౌండ్ చేసాక ఎఫ్ఎన్ఏ చేయిస్తామండి. ఎఫ్ఎన్ఏ అంటే ఫైన్ నీడిల్ యాస్పిరేషన్. ఫైన్ నీడిల్ యాస్పిరేషన్లో కొన్ని ఒక పర్టికులర్ సెల్స్ తీస్తామండి నాడ్యూల్లో. దాంతో ల్యాబ్కి పంపిస్తాం. సైటోపెథాలజిస్ట్ అంటాము, వాళ్ళు చెప్తారు ల్యాబ్ క్యారెక్టరిస్టిక్ ఇది ట్యూమర్ ఉందా లేదా అనేది. తర్వాత థైరాయిడ్ హార్మోన్ టెస్టింగ్ కూడా చేస్తాం. మోస్ట్ క్యాన్సర్స్లో హార్మోన్ లెవెల్స్ విల్ బి నార్మల్. సో చాలామంది అడుగుతూ ఉంటారు పేషెంట్లు, నాకు టెస్టింగ్ చేశారు నార్మల్ ఉంది కదా. హార్మోన్ లెవెల్స్ విల్ బి నార్మల్ ఈవెన్ ఇన్ లేట్ స్టేజ్ థైరాయిడ్ క్యాన్సర్స్. సో హార్మోన్ వీ డిటర్మిన్ ఓన్లీ టు ఎవాల్యుయేట్ పేషెంట్ నెక్స్ట్ సర్జరీకి తీసుకున్నప్పుడు హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియడానికి చేస్తాం. బట్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి థైరాయిడ్ క్యాన్సర్లో అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వన్స్ వీ డిటర్మిన్ దట్ సైజ్ ఆఫ్ నాడ్యూల్, దాని క్యారెక్టరిస్టిక్స్ బట్టి దెన్ వీ టేకప్ ఫర్ సర్జరీ. సర్జరీ ఈజ్ ది మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్స్. ఇన్ఫ్యాక్ట్ సమ్టైమ్స్ దట్ ఈస్ ది ఓన్లీ ట్రీట్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్. అదే థైరాయిడ్ ఈజ్ థైరాయిడెక్టమీ అంటాము, రిమూవల్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. అది థైరాయిడ్ క్యాన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారండి, దస్తగిరి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి మీ సమస్య. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. మిస్సెస్ కి థైరాయిడ్ క్యాన్సర్ అండి. చెప్పండి. అదే ఇండో అమెరికన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించామండి. చెప్పండి సార్. అదే 2 times మెడిసిన్ ఇచ్చామండి. 2 times చేయించారండి? అవునండి, 6 months బ్యాక్ ఒకసారేమో, లాస్ట్ మంత్ ఒకసారి న్యూక్లియర్ కూడా అయిపోయింది. మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి, కొంచెం గట్టిగా కొంచెం క్లియర్గా మాట్లాడరా? హలో చెప్పండి. చెప్పండి. అదేనండి,
ఇండో అమెరికన్ హాస్పిటల్లో 2 times న్యూక్లియర్ మెడిసిన్ కూడా ఇప్పించామండి. 6 months బ్యాక్ ఒకసారి, ఇప్పుడు ఒకసారి. ఓకేనండి. అయితే ఈ స్కాన్ రిపోర్ట్ లో లాస్ట్ 6 months ఏమో కొద్దిగా లైట్ గా ఉందన్నారు. ఎక్కడ ఉందన్నారండి? ఇదేనండి సైడ్ అండి. సైట్ ఎక్కడండి? మెడ భాగాల్లో. మెడ భాగాల్లో ఉందన్నారు. ఓకే. అంటే మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ మంత్ న్యూక్లియర్ మెడిసిన్ ఇప్పించిన తర్వాత స్కాన్ చేసి ఇంక లేదన్నారండి. ఓకేనండి. అంటే ఇంకా అది నెక్స్ట్ ఇంకేమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా అండి? అంటే మీకు మీ చెప్పడం బట్టి నాకేమనిపిస్తుంది అంటే అది లింఫ్ నోడ్లో ప్రాబబ్లీ ఆర్ థైరాయిడ్ బెడ్ 2 చోట్ల ఉంటాయండి నెక్లో. థైరాయిడ్ తీసేసిన తర్వాత థైరాయిడ్ బెడ్ అని ఉంటుంది, తర్వాత లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా సైట్ ఎక్కడొచ్చిందో మీకు దాన్ని బట్టి వాళ్ళు రేడియో న్యూక్లియోటైడ్ అబ్లేషన్ అంటాము, దాన్ని చేసి ఉంటారండి. మీకు ట్వైస్ చేశానంటున్నారు. వాళ్ళు ఏమైనా రెమనెంట్స్ చూసి ఉండొచ్చు రేడియో న్యూక్లియర్ స్కాన్లో, ఫస్ట్ స్కాన్లో, అందుకే మీకు ట్వైస్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయంటే ఉంటాయండి. దెర్ ఇస్ వన్ బ్లడ్ టెస్ట్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు చేయించుకుంటూ ఉండాలి. సిరం థైరోగ్లోబులిన్ లెవెల్స్, థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ అంటామండి. ఈ 2 ఎవ్రీ 3 monthsకి చేయించుకుంటూ ఉండాలండి. ఆ లెవెల్స్ షుడ్ బి లెస్ దెన్ 5 అండ్ ఐడియలీ లెస్ దెన్ 1 ఉండాలండి సిరం థైరోగ్లోబులిన్ లెవెల్స్. థైరోగ్లోబులిన్ లెవెల్స్ కనుక మారుతూ ఉంటే లేకపోతే పెరుగుతూ ఉంటే డెఫినెట్గా బాడీలో ఎక్కడో థైరాయిడ్ క్యాన్సర్ ట్యూమర్ ఉన్నట్టే లెక్క, ఒక మాట థైరాయిడెక్టమీ అయిపోయాక. సో దానికి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎవ్రీ 3 monthsకి అది థైరోగ్లోబులిన్ లెవెల్స్, థైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ బ్లడ్ టెస్ట్, ఒక నెక్ అల్ట్రాసౌండ్ ఎవ్రీ 3 months ఫస్ట్ 2 years చేయించుకోవాలండి. డాక్టర్ గారు, బాడీలో ఇతర భాగాలకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే గుర్తించాలి, అప్పుడు ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది, లాస్ట్ వరకు వస్తే చాలా ప్రాబ్లం అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. సేమ్ ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ కూడా అంతేనా? స్టేజెస్ ఉంటాయా? ఉంటాయండి. థైరాయిడ్ క్యాన్సర్లో కూడా 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి లైక్ ఎనీ క్యాన్సర్. బట్ ది గుడ్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ ది మోస్ట్ ట్రీటబుల్ క్యాన్సర్ ఇన్ ది బాడీ. అంటే అన్నిట్లకన్నా క్యూర్ రేట్స్ బాడీలో ఏ క్యాన్సర్కి అయితే ఉందంటే అది థైరాయిడ్ క్యాన్సర్. ఓకే, ఫస్ట్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో ఆల్మోస్ట్ 100% క్యూర్ రేట్స్, ఆల్మోస్ట్ 98% cure rates. Even stage 3 and stage 4, the 10-year survival rate is around 80%. So ante 10 years తర్వాత 80% of the patients will still be alive. So థైరాయిడ్ క్యాన్సర్కి స్టేజ్ 3 స్టేజ్ 4 అయినా అయ్యో అయిపోయింది స్టేజ్ 4కి వచ్చేసాం, ట్రీట్మెంట్ లేదనేది లేదు. స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ స్టేజ్ 4 కెన్ ఆల్సో డూ వెల్ విత్ థైరాయిడ్ క్యాన్సర్. అది థైరాయిడ్ క్యాన్సర్ ఎక్సెప్షన్. థైరాయిడ్ క్యాన్సర్ అంటే అందరూ ఒకే టైపు అనుకుంటారు. దెర్ ఆర్ 4 or 5 డిఫరెంట్ కామన్ క్యాన్సర్స్. దాంట్లో 2 cancers ఆర్ వెరీ కామన్, పాపిలరీ, ఫాలిక్యులర్. దే అకౌంట్ ఫర్ 90% ఆఫ్ ఆల్ థైరాయిడ్ క్యాన్సర్. ఒక థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది. దట్ ఈస్ వెరీ రేర్ క్యాన్సర్, లెస్ దెన్ 1% ఆఫ్ ఆల్ థైరాయిడ్ క్యాన్సర్స్. దట్ ఈస్ వెరీ డేంజరస్. దానికి దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ దట్ క్యాన్సర్. బట్ మోస్ట్ కామన్గా వచ్చేవి మనకి పాపిలరీ అండ్ ఫాలిక్యులర్. వీటికి మాత్రం ఎక్సలెంట్ క్యూర్ రేట్స్ ఉన్నాయి. 4th స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఉన్నారండి. అంటే ఎందుకు వాళ్ళకి తెలియదా, ఆ సిమ్టమ్స్ తొందరగా బయటపడవా? తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్వెల్లింగ్ ఉంది, స్వెల్లింగ్ మనకి బయటికి రావడానికి సమ్టైమ్స్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఇప్పుడు డీప్ పార్ట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్లో వచ్చింది అనుకోండి స్వెల్లింగ్, అది బయటికి వచ్చేటప్పటికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ బై ది టైమ్ వీ యాక్చువల్లీ సీ, అంటే మనం చూసి పాల్పేషన్ చేసేటప్పటికి ఇట్ వుడ్ హ్యావ్ స్ప్రెడ్ టు సరౌండింగ్ టిష్యూస్, లింఫ్ నోడ్, సమ్ టైమ్స్ లంగ్లో కూడా నాడ్యూల్ వస్తుంది. వన్స్ యూ హ్యావ్ ఎ స్మాల్ నాడ్యూల్ ఇన్ లంగ్, మెటాస్టాసిస్ అంటాం, డిస్టెంట్ మెటాస్టాసిస్, దట్ ఆటోమేటికలీ బ్రింగ్స్ ఇట్ టు స్టేజ్ 4 ఇన్ ఏజ్ 45. అదే ఇప్పుడు దిస్ ఈస్ ది ఓన్లీ క్యాన్సర్ వేర్ బిలో 45, అంటే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ అక్కర్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. బిలో 45 అయ్యిందనుకోండి, దెర్ ఈస్ నో స్టేజ్ 4. అసలు బిలో 45 years వాళ్ళకి ఈవెన్ లంగ్ మెటాస్టాసిస్ ఉన్నా ఇట్ ఈస్ స్టిల్ స్టేజ్ 2. ఎందుకంటే దాన్ని ప్రోగ్నోసిస్ ఈజ్ సో గుడ్. ఇది ఒక్కటే క్యాన్సర్ బాడీలో, అలాగే ఈవెన్ విత్ మెటాస్టాసిస్ ఈ స్టిల్ స్టేజ్ 2. అబౌవ్ 45 అవుతే డిస్టెంట్ మెట్స్ ఉంటే అప్పుడే 4లోకి వెళ్తాము. సో ఈవెన్ ఇన్ మెటాస్టాసిస్ ఉన్నా కూడా సర్జరీ చేసి తర్వాత రేడియో న్యూక్లియోటైడ్ అబ్లేషన్, ఇందాక అడిగారు కదా, అది రేడియో న్యూక్లియోటైడ్ అబ్లేషన్ తీసుకుంటే స్టిల్ ది క్యూర్ రేట్స్ ఆర్ ఇన్ 80%, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు బాడీలో ఇతర క్యాన్సర్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా ఎక్కువగా, ఇప్పుడు సేమ్ థైరాయిడ్ కూడా అంతేనా అండి?
థైరాయిడ్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే లోకల్గా లింఫ్ నోడ్స్ అంటాం, నెక్లో లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, తర్వాత లంగు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇనీషియల్ థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడే వి ఎవాల్యుయేట్ నెక్లో ఎక్కడెక్కడ ఉంది అనేది. అందుకే అల్ట్రాసౌండ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇదివరకు సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్ చేయకూడదు అనేవారు, ఎందుకంటే తర్వాత రేడియో న్యూక్లియేటెడ్ అబ్లేషన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్ కేసెస్ ఉన్నప్పుడు మనకి నోడల్ మ్యాపింగ్ అంటాం, అంటే ఎక్కడెక్కడ నోట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఇప్పుడు సిటీ స్కాన్ విత్ కాంట్రాస్ట్ చేస్తాము. దానివల్ల రేడియో యాక్టివ్ అయ్యేది డిలే అవుతుంది, బట్ దట్ ఈస్ స్టిల్ ఫైన్. ఎందుకంటే నోడల్ మ్యాపింగ్ చేసుకుని ఎగ్జాక్ట్గా సెంట్రల్ కంపార్ట్మెంట్ నెక్ డిసెక్షన్ అంటాం, అక్కడ నెక్ నోట్స్ తీయడము ఫస్ట్ టైం థైరాయిడ్ సర్జరీ అప్పుడు ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ప్రివెంట్ రికరెన్సెస్ ఇన్ ది నెక్. దట్ విల్ డిటర్మిన్ పేషెంట్స్ అంటే అల్టిమేట్ అవుట్కమ్. సో ఫస్ట్ టైం సర్జరీ చేసుకున్నప్పుడు థైరాయిడ్ తీయడం ఒకటే కాక లింఫ్ నోట్స్ ఉంటే లింఫ్ నోట్స్ కూడా తీయడము వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాలర్ ఉన్నారండి అపర్ణ కర్నూలు నుంచి. చెప్పండి మీ సమస్య. హలో, చెప్పండి అపర్ణ. మేడం నాకు ఒక 6-7 months నుంచి వెళ్తున్నాను మేడం హైదరాబాద్లో ఒక డాక్టర్ దగ్గర. ఓకే ఒక 6-7 months నుంచి వెళ్తున్నా మేడం. ఓకే, ప్రాబ్లం ఏంటండి? చెప్పండి. ప్రాబ్లం అంటే హైపో అవుతుంది, హైపర్ అవుతుంది. నాకు వాళ్ళు డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే సోడియం డ్రాప్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తున్నారు. క్యాన్సర్ అని ఏం చెప్పలేదు సార్ నాకు. ఓకే ఓకే అమ్మా. హైపో అవుతుంది, హైపర్ అవుతుంది అని ఫ్లక్చుయేట్ అవుతుందని చెప్తున్నారు. ఓకే అమ్మా, మీ క్వశ్చన్ ఏంటమ్మా? అదే సార్ సోడియం డ్రాప్ చేసుకోమని చెప్తున్నారు. మరి మాకు సోడియం డ్రాప్ చేసుకోవాలా వద్దా అని మేము టెన్షన్లో ఉన్నాం సార్. హైపోకి మీకు ఫ్లక్చుయేట్ అవుతుందంటే ఇట్ ఈస్ మోస్ట్లీ హార్మోనల్ ప్రాబ్లమ్ అండి. ఇది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి. మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి ప్రిలిమినరీగా హైపో ఫ్లక్చుయేట్ అవుతుందంటే మోస్ట్లీ ఇది హషిమోటోస్ థైరాయిడైటిస్ అని ఒక థైరాయిడ్ గ్లాండ్ డిసీజ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ క్యాన్సర్ ఫర్ విచ్ దెర్ ఇస్ మెడికల్ ట్రీట్మెంట్ అండి. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా మీరు ఎండోక్రినాలజిస్ట్కి చూపించుకుని అల్ట్రాసౌండ్ చేయించుకుని థైరాయిడ్లో నాడ్యూల్స్ ఏమీ లేవంటే మీకు హైపర్కి ట్రీట్మెంట్ ఉందండి, హైపోకి ట్రీట్మెంట్ ఉందండి. మీరు దాన్ని హషిమోటోస్ ఉంటే అలా ఫ్లక్చుయేట్ అవుతుందండి, హైపర్ నుంచి హైపోకి అలా మారుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఏదొస్తే అది ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఇది బెస్ట్ ఎండోక్రినాలజిస్ట్కి మీరు చూపిస్తే వాళ్ళు దే విల్ డెఫినెట్లీ ఫాలో అప్. క్యాన్సర్ అవుతుంది మీకు ఇది క్యాన్సరా అని భయపడే దానికి ఐ థింక్ దెర్ ఇస్ వెరీ లెస్ ఛాన్స్ ఫర్ దట్ అండి. మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు మీ కండిషన్లో. మరొకలా నర్సింగ్ జడ్చర్ల నుంచి. నర్సింగ్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి? సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. మా భార్యకు థైరాయిడ్ వచ్చింది సార్. అయితే మేము చూపించినాము. చెప్పండి సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఏమన్నాడంటే అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది సార్. ఓకేనండి. టాబ్లెట్స్ వాడమని రెగ్యులర్ గా వాడమని ఇచ్చింది. 1 month కు రామన్నాడు. అయితే మా మిస్సెస్ కి ఎట్లుందంటే మొత్తం నరాలు మెడ మొత్తం బాగా గుంజుతున్నాయి సార్. మొత్తం ఒళ్ళు మొత్తం నొప్పులు. ఓకే అండి. భరించలేకపోతుంది. ఏంటంటారు సార్ మరి పరిష్కారం ఎట్లా అంటారు? ఓకే, మీరు థైరాయిడ్ ఉంది ప్రాబ్లం అన్నారు, మాత్రలు ఇచ్చారన్నారు. మోస్ట్లీ మీకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి నాకు దాన్ని బట్టి. సో మీకు ఐ థింక్ హైపోథైరాయిడిజం విచ్ ఇస్ వెరీ కామన్ మన దేశంలో అండ్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ కంట్రీ. మనకి ఇక్కడ హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్. సో మీకు మోస్ట్లీ ఎల్ట్రాక్సిన్, థైరనార్మో ట్యాబ్లెట్ ఇచ్చి ఉండొచ్చు, దట్స్ వాట్ ఐఎమ్ గెస్సింగ్. దాన్ని బట్టి ఏంటంటే మీకు హైపోథైరాయిడిజం ఉంటే ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటాయండి. సో డెఫినెట్గా మీరు వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అవుతూ ఎవ్రీ 2 monthsకి 3 monthsకి ఒక మాట హార్మోన్ టెస్టింగ్ చేయించుకోవాలండి. అలాగే నెక్లో కూడా డాక్టర్ గారు ఏమైనా మీకు మాస్ ఫీల్ అవుతే ఒక అల్ట్రాసౌండ్ చేయించుకోవడం ఇంపార్టెంట్ అండి. శ్రీనివాస్ రెడ్డి అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి మీ సమస్య. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నేను శ్రీనివాస్ రెడ్డి సార్. నీ దగ్గర ఇంతకుముందు థైరాయిడ్ క్యాన్సర్ అంటే వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాను సార్. మీరే చేసిన సర్జరీ నాకే. చెప్పండి సార్. 2 ఏళ్ళు అయింది సార్. మీ దగ్గర అది న్యూట్రిషన్ మందు లేక అక్కడ అనిపించినాను దాన్ని. మీరే అక్కడ న్యూక్లియర్ మెడిసిన్ అవునండి, చెప్పండి. పంపించినారు మీరు అప్పుడు. చెప్పండి సార్. ఆ మందు తాగినాను. మందు తర్వాత 6 నెలలకు ఒకసారి మళ్ళా ఇప్పుడు మాట్లాడమా. హలో, చెప్పండి. అదే సార్ థైరోగ్లోబులిన్ టెస్ట్ చేయించింటే 1.96 అబ్జర్వ్ వాల్యూ వచ్చింది సార్. ఓకేనమ్మా. అది మరి బయోలాజికల్ రెఫరెన్సెస్ వచ్చేసి 1.70 to 55.60 అని ఉంది సార్. ఓకే.
అది ఇప్పుడు అబ్జర్వ్ వాల్యూ అయితే 1.96 కదండి సార్, అది ఉండొచ్చా? పర్వాలేదండి, ఎనీథింగ్ బిలో 5 ఉంటే ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ఓకే అండి, అబ్జర్వ్ చేయొచ్చు, ఏమీ అవ్వదండి. బిలో 5 ఉండి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ప్రోగ్రెసింగ్ అప్, అంటే పైకి వెళ్ళట్లేదు అంటే సీరియల్గా మెజర్ చేసినప్పుడు దట్ ఈస్ ఫైన్ టు అబ్జర్వ్ అండి. 5 మనం కట్ ఆఫ్గా తీసుకుంటాం నెక్స్ట్ యాక్షన్ చేయడానికి. బిలో 5 ఉండి అది స్టేబుల్గా ఉంది అంటే, పెరగట్లేదు అంటే డెఫినెట్గా వీ కెన్ అబ్జర్వ్ అండి, ఏమీ ప్రాబ్లం లేదు, బాడీలో ఎక్కడా లేదు అన్నట్టే అర్థం అండి. రైట్. థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ రోల్ ఏంటండి, కీమోథెరపీ రోల్? థైరాయిడ్ క్యాన్సర్ అన్లైక్ అదర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్లో దెర్ ఇస్ మినిమల్ రోల్ ఆఫ్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్, అరౌండ్ 90% ఆఫ్ ది పేషెంట్స్ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వీ డోంట్ యూస్ దోస్ మెడాలిటీస్ లైక్ రేడియేషన్ ఆర్ కీమో, వాళ్ళకి అవసరమే రాదు అసలు. ది ప్రైమరీ ట్రీట్మెంట్ వుడ్ బి సర్జరీ. సర్జరీ ఇస్ ది మెయిన్, ఫాలోడ్ బై రేడియోన్యూక్లియేటెడ్ అబ్లేషన్. రేడియోన్యూక్లియేటెడ్ రేడియేషన్ కాదండి, ఇది రేడియోన్యూక్లియేటెడ్ అనేది ఒక ఓరల్లో లేకపోతే ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేది, ఒక రేడియోన్యూక్లియర్ స్కాన్ చేసి ఇస్తారండి. అది 1 డే అంతే, జస్ట్ అది ఇచ్చాక ఆ రెమినెంట్ థైరాయిడ్ సెల్స్ ఎక్కడెక్కడ బాడీలో ఉన్నాయి కిల్ చేస్తుంది. సో రేడియోన్యూక్లియేటెడ్ అబ్లేషన్ అంటాము. అది థైరాయిడ్ సర్జరీ అండ్ అబ్లేషన్ ఆర్ ది ఓన్లీ 2 treatments that is required in most patients. Very very rare circumstances like anaplastic, తర్వాత ఇంక ఏది చేయలేము ఉన్నప్పుడు రేడియేషన్ అనేది కొంచెం రోల్ ఉందండి. కీమోథెరపీ, కన్వెన్షనల్ కీమోథెరపీ అనేది థైరాయిడ్ క్యాన్సర్లో వర్క్ అవ్వదండి అసలు. దేర్ ఆర్ నో కీమోథెరపీ డ్రగ్స్. ఇప్పుడు కొత్తగా కొన్ని డ్రగ్స్ వస్తున్నాయండి, కానీ వాటి కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి. అవి ఇంకా మిగతావి ఏది పనిచేయలేదు, సర్జరీ కూడా అవ్వదు అనే స్టేజ్లో ట్రై చేయొచ్చండి, ఎక్స్పెరిమెంటల్ బేసిస్ అంటాం. కానీ ఇప్పటివరకు దెర్ ఇస్ నో రోల్ ఫర్ దెమ్ ఇన్ రెగ్యులర్ ట్రీట్మెంట్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్. ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 4 ఏదైనా సర్జరీ కంపల్సరీ అండి? అవునండి, ఏదైనా ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ తీయాల్సింది కంపల్సరీ. వితౌట్ థైరాయిడ్ గ్లాండ్ రిమూవల్ మనం రేడియోన్యూక్లియర్ అబ్లేషన్ కూడా చేయలేము. సో ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ అంతా తీసేసి నెక్లో ఏమేమి డిసీజ్ ఉందో అంతా క్లియర్ చేసి లింఫ్ నోడ్ డిసెక్షన్ చేసి తర్వాత నెక్ బయట ఏమైనా డిసీజ్ ఉన్నదానికి రేడియోన్యూక్లియేటెడ్ అబ్లేషన్ ఇస్తే దెన్ వీ కెన్ పుట్ ది పేషెంట్ ఆన్ సర్వేలెన్స్. మరో కాలర్ శ్యామలరావు హైదరాబాద్ నుంచి, చెప్పండి మీ సమస్య. చెప్పండి శ్యామలరావు గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. మా మిస్సెస్ మెటాస్టాటిక్ ఫాలిక్యులర్ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ తోటి సఫర్ అవుతుందండి. చెప్పండి సార్. మీరు ఫోన్లో వింటూ మాట్లాడండి, టీవీలో వింటూ ఆన్సర్ చేస్తే మనకు డిలే అవుతుంది. చెప్పండి సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. వాళ్ళ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే మెటాస్టాటిక్ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ అంటున్నారండి. చెప్పాను కదా, ఫాలిక్యులర్ పాపులరీ కామన్ థైరాయిడ్ క్యాన్సర్స్ మెటాస్టాటిక్ అంటున్నారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మెటాస్టాటిక్ స్టిల్ వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్ ఇన్ థైరాయిడ్ క్యాన్సర్. మిగతా దాంట్లో అంటే మెటాస్టాటిక్ అవగానే వీ యూజువలీ టెల్ దెమ్ ఇంకేం చేయలేము, ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ సిమ్టమాటిక్ తీసుకోం. బట్ థైరాయిడ్ క్యాన్సర్లో మెటాస్టాటిక్ అన్నా కూడా స్టిల్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ది పేషెంట్, ఎవాల్యుయేట్ చేసి అన్ని టెస్టులు చేసి స్టిల్ వీ కెన్ డూ థైరాయిడెక్టమీ, నెక్ డిసీజ్ క్లియరెన్స్ చేసి రేడియోయాక్టివ్ ఇన్ అబ్లేషన్ ఇస్తే స్టిల్ ది ప్రోగ్నోసిస్ నేను చెప్పాను కదా, స్టేజ్ 4లో కూడా ఈజ్ అరౌండ్ 10 year సర్వైవల్ రేట్స్ ఆర్ అరౌండ్ 80%. సో స్టిల్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ హోప్ ఈవెన్ స్టేజ్ 4లో కూడా. సో దే డెఫినెట్లీ షుడ్ సీ హెడ్ అండ్ నెక్ సర్జన్ చూసి తర్వాత దే షుడ్ డెఫినెట్లీ అండర్గో ట్రీట్మెంట్. వదిలేయకూడదు స్టేజ్ 4 ఇంకేమి వదిలేస్తాము ఎలాగో అయిపోయింది అనుకోవడం. థైరాయిడ్ క్యాన్సర్లో మాత్రం ఆ నెసెసిటీ రాదు. డెఫినెట్గా దే హ్యావ్ టు ఎంత త్వరగా అవుతుంది త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. రైట్, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయండి, ఏమైనా ప్రమాదం ఉంటుందా సర్జరీ టైంలో? కానీ సర్జరీ టైంలో ప్రమాదం అంటే థైరాయిడ్ సర్జరీ ఇప్పుడు 2017లో మనం చేసేది ఈజ్ రిలేటివ్లీ వెరీ వెరీ సేఫ్ సర్జరీ అండి. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ సర్జరీస్ అండి థైరాయిడ్ సర్జరీలో బాడీలో చేసేది. బట్ స్టిల్ దెర్ ఆర్ ఎనీ సర్జరీ కాంప్లికేషన్ ఉంటే థైరాయిడ్ సర్జరీ కూడా కాంప్లికేషన్ ఉండొచ్చు. థైరాయిడ్ సర్జరీలో మెయిన్ కాంప్లికేషన్ అందరూ మనకు చెప్పేది ఏంటంటే థైరాయిడ్ వెనకాల వాయిస్ నర్వ్ ఉంటుంది, రికరెంట్ లారెంజియల్ నర్వ్ అంటాం, విచ్ సప్లైస్ ది వోకల్ కార్డ్స్. మనం మాట్లాడే వాయిస్ ఆ నర్వ్స్ నుంచి వస్తుంది. సో మనం థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు ఆ నర్వ్ క్లోజ్గా వెళ్ళాలి, కానీ ఆ నర్వ్ని ఇంజ్యూర్ చేయకుండా థైరాయిడ్ తీయాలి. ఆ నర్వ్కు దూరంగా ఉండి థైరాయిడ్ టిష్యూ వదిలేస్తే దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ రికరెన్స్. అలాగే నర్వ్ని ఇంజ్యూర్ చేస్తే దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఫర్ వాయిస్. సో ఇట్స్ ఎ బ్యాలెన్స్ అనమాట. మనం ఆ నర్వ్కి ఎంత దగ్గరగా వెళ్ళి ఆ నర్వ్ థైరాయిడ్ గ్లాండ్ అంత కంప్లీట్ క్లియరెన్స్ ఇస్తే పేషెంట్కి థైరాయిడ్ క్యాన్సర్లో అంత మంచిది రిజల్ట్స్ వస్తాయి.
అలాగే పారాథైరాయిడ్ అని ఉంటాయి థైరాయిడ్ వెనకాల, అవి 4 ఉంటాయి. 4 కనుక మనం డ్యామేజ్ చేస్తే 2 సైడ్ సర్జరీ చేస్తే హైపోకాల్షియం అంటే కాల్షియం బాడీలో తక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్. అలాగే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హెమటోమా అంటాము, అంటే గడ్డ కట్టేసి బ్లడ్ క్లాట్, తర్వాత ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటే గడ్డ ఈ బ్లడ్ క్లాట్, ఊపిరి పైప్ మీద విండ్ పైప్ మీద ప్రెషర్ పెట్టి బ్రీదింగ్ డిఫికల్టీ రావడము, ఇవన్నీ పాసిబుల్ కాంప్లికేషన్స్. దే ఆర్ లెస్ దెన్ 0.5% ఇన్సిడెంట్స్ అండి. అవి అంటే రేర్. జనరలీ చెప్పాను కదా, థైరాయిడ్ సర్జరీ క్యాన్సర్ విత్ మోడర్న్ టెక్నాలజీ ఈజ్ అ వెరీ సేఫ్ సర్జరీ అండి. అంటే ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయండి? థైరాయిడ్ క్యాన్సర్లో మెయిన్ ఇప్పుడు ట్రీట్మెంట్లో సర్జికల్ ట్రీట్మెంట్లో మెయిన్ అడ్వాన్సెస్ అంటే ఇప్పుడు నర్వ్ అని చెప్పాను కదండి, రికరెంట్ లారింజియల్ నర్వ్ని మనము ఇప్పుడు ప్రిజర్వ్ చేయడం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ థైరాయిడ్ సర్జరీ. థైరాయిడ్ సర్జరీ అంటే నేను దట్ ఈస్ వాట్ వి టెల్. థైరాయిడ్ సర్జరీ అంటే థైరాయిడ్ గ్లాండ్ తీయడం కాదండి, ఈ మిగతా 2 స్పేర్ చేయడం, నర్వ్స్ని పారాథైరాయిడ్ని స్పేర్ చేయడం ఈజ్ ద రియల్ ఆర్ట్ ఆఫ్ థైరాయిడ్ సర్జరీ. దానికి రికరెంట్ లారింజియల్ నర్వ్కి నర్వ్ మానిటరింగ్ అని కొత్త డివైస్ వచ్చిందండి. అంటే మనం ఎండోట్రికల్ ట్యూబ్ ఎనస్థీషియా ఇచ్చే ట్యూబ్కి ఏదైతే వేస్తామో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రోడ్స్ ఒక మానిటర్ కనెక్ట్ అయి ఉంటాయండి. సో వెన్ వీ గో నియర్ ది థైరాయిడ్ విత్ అవర్ సిజర్స్ స్కాల్పెల్ మనం డిసెక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ గివ్ ఏ విజువల్ గ్రాఫ్ ఇస్తుంది అండ్ అలారం. సో మనం నర్వ్ టూ క్లోజ్ ఆర్ టూ రఫ్గా హ్యాండిల్ చేస్తుంటే ఇట్ విల్ గివ్ ఏ ఫీడ్బ్యాక్ అనమాట, మనకి అలారం ఇచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఓకే మనం నర్వ్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నామని. సో దట్ ద నర్వ్ కెన్ బి ప్రొటెక్టెడ్ వెరీ వెల్ విత్ దీస్ లేటెస్ట్ అడ్వాన్సెస్. అలాగే బ్లడ్ ఇప్పుడు ఇదివరకు థైరాయిడ్ దాంట్లో పెద్ద ఇన్సిషన్ వేసి 8 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ ఇన్సిషన్ వేసాం. ఇప్పుడు స్మాల్ ఇన్సిషన్, మోస్ట్ ఆఫ్ ది అన్ని సర్జరీలు అలా చేస్తారని నేను చెప్పను, మోస్ట్ ఆఫ్ ది థైరాయిడ్ సర్జరీస్ 4 సెంటీమీటర్ ఇన్సిషన్ చిన్న నెక్ ఇన్సిషన్లో చేయొచ్చండి. అలాగే ఇప్పుడు లేటెస్ట్ బ్లడ్ ఇప్పుడు సూచరింగ్ కానీ ఏమీ ఉండదండి, టైయింగ్, హార్మోనిక్ స్కాల్పెన్ ఉంటుంది వితౌట్ సిగ్నిఫికెంట్ బ్లడ్ లాస్ వీ కెన్ డూ థైరాయిడ్ సర్జరీ. నార్మల్ థైరాయిడ్ సర్జరీలో ద బ్లడ్ లాస్ ఈజ్ లెస్ దెన్ 30 to 50 ml ఇప్పుడు లేటెస్ట్ థైరాయిడ్ సర్జరీలో. సో ఇట్స్ బ్లడ్లెస్ సర్జరీగా చేయొచ్చండి. ఇవి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ. పారాథైరాయిడ్ అంటే ఏంటి డాక్టర్ గారు? పారాథైరాయిడ్ అంటే పారా అంటే గ్రీక్లో పక్కన, థైరాయిడ్ అంటే థైరాయిడ్ పక్కన ఉంది కాబట్టి పారాథైరాయిడ్ అంటారు. ఇవి థైరాయిడ్ వెనక ఉండే స్మాల్ అంటే ఒక శనగ గింజంతా స్మాల్ గ్లాండ్స్ ఉంటాయి, 4, 2 ఆన్ ఈ సైడ్, పైన కింద థైరాయిడ్కి ఈ సైడ్ 2 ఉంటాయండి. పారాథైరాయిడ్ గ్లాండ్కి థైరాయిడ్ గ్లాండ్కి ఓన్లీ anatomical రిలేషన్ ఉంటుంది, అంటే దే పక్కన ఉన్న నైబర్స్, బట్ దే ఆర్ నాట్ రిలేటెడ్, నైదర్ దే ఆర్ రిలేటెడ్ ఇన్ ఫార్మ్ ఆర్ ఫంక్షన్, అంటే వాటి ఫంక్షన్ కూడా టోటల్ వేరు. పారాథైరాయిడ్ గ్లాండ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో కాల్షియంని రెగ్యులేట్ చేస్తుంటాయి, ఎస్పెషల్లీ బ్లడ్లో. మన బ్లడ్లో ఎంత కాల్షియం ఉండాలి అనేది పారాథైరాయిడ్ గ్లాండ్స్ విల్ కంట్రోల్ దాట్. అండ్ కాల్షియం బ్లడ్లో ఒక లెవెల్లో ఉండడం అనేది మనకి అన్ని ఫంక్షన్స్కి ఇంపార్టెంట్, ఫర్ బ్రెయిన్, బోన్స్, కిడ్నీస్ అన్నీ సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే బాడీలో బ్లడ్లో కాల్షియం ఒక లెవెల్లో ఉండాలి, 8.5 to 10 ఆ రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్లో మెయింటైన్ చేయడానికి పారాథైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది దాని మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. పారాథైరాయిడ్కి కూడా ట్యూమర్స్ వస్తాయంటే వస్తే ఎలా గుర్తించాలి? వస్తాయండి, పారాథైరాయిడ్ గ్లాండ్కి కూడా ట్యూమర్స్ వస్తాయి. క్యాన్సర్ పారాథైరాయిడ్కి రాదండి. ట్యూమర్ అంటే గడ్డ, అన్ని ట్యూమర్లు క్యాన్సర్ అవ్వాలని లేదు. పారాథైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ వెరీ రేర్, బట్ పారాథైరాయిడ్ ట్యూమర్స్ ఆర్ కామన్ అండి. 1 in 50,000 అంటే 50,000 మందికి ఒకటికి పారాథైరాయిడ్ ట్యూమర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. పారాథైరాయిడ్ ట్యూమర్ అంటే అడెనోమా అంటామండి. ఇట్స్ ఎ బినైన్ ట్యూమర్, బట్ స్టిల్ అది ఏం చేస్తుందంటే ఎక్సెసివ్ పారాథైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో కాల్షియం సిగ్నిఫికెంట్గా పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పాక 10.5 వరకు నార్మల్ రేంజ్ ఉంటే వీళ్ళకి 13, 14 ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బోన్లో ఉన్న కాల్షియం అంతా డిప్లీట్ అయిపోయి బోన్స్ వీక్ అయిపోతాయి, తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయిపోతూ ఉంటాయి, మెంటల్ చేంజెస్ వచ్చేస్తాయి, డిప్రెషన్, లెథర్జీ, టైర్డ్నెస్, తర్వాత అబ్డామినల్ పెయిన్, కాన్స్టిపేషన్, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వీళ్ళలో డెవలప్ అయిపోతాయి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవన్నీ జనరల్ సిమ్టమ్స్. సో బై ది టైం పేషెంట్ ఇవన్నీ పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల, ట్యూమర్ వల్ల పైన గడ్డ కూడా ఉండదండి. పారాథైరాయిడ్ ట్యూమర్స్కి 90% ఆఫ్ పారాథైరాయిడ్ ట్యూమర్స్ పైన నెక్లో మాత్రం స్వెల్లింగ్ రాదు. సో వాళ్ళకి మనకు తెలిసేటప్పటికే చాలా రోజులు వాళ్ళకి కాల్షియం ఎలివేటెడ్ అయిపోయి వేరే కాంప్లికేషన్స్ వల్ల మన దగ్గరికి వస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థైరాయిడ్ క్యాన్సర్ గురించి వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.